ఏదైతే గతంలో అసెంబ్లీ సాక్షిగా అమరావతికి 33,000 ఎకరాలు కావాలి అని చెప్పి ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ 500 ఎకరాలు సరిపోతుంది అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, దాన్ని సమర్థించే విధంగా సాక్షి మీడియాలో వస్తున్న అసత్య కథనాలు ఎలా చూడాలంటారు? రాజధాని ప్రాంతం మీద ఇంకా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విష ప్రచారం మానుకోలేదనుకోవాలంటారా? వాడు మొదటి నుంచి విష ప్రచారమే కదా. 2014-19 నిండు అసెంబ్లీలో ఏం చెప్పాడు? 33 ఎకరాలు కావాలన్నాడు. మరి ఇవాళ 500 ఎకరాలు అంటే ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? అతనికి ఏం మాట్లాడుతున్నాడో అనేది అతనికి అర్థం కావట్లేదు. మైండ్ కొద్దిగా మధ్య భ్రమించి చిన్న మెదడు చితికి ఏవో కారు కూతురుకు వస్తున్నారు. సరే, అది అలా పెడితే ఇవాళ ఈ సాక్షి ఛానల్స్లో నిన్న ఈ మొక్కలు నాటే కార్యక్రమం మీద చంద్రబాబు గారి ప్రోగ్రాం గురించి వాడెవడో కొమ్మినేని శ్రీనివాస్ అట, వాడు ఇంకోటో కృష్ణరాజు అంట, వీళ్ళిద్దరూ చెప్తున్నారు అమరావతి అనేది దేవతల రాజధాని కాదు, వేసల రాజధాని. వాడు చెప్పిందేనండి, వాడు చెప్పింది. చూపిండి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏందో. ఎవరైనా మాట్లాడతారా అసలు అలాంటి మాటలు? ఎవరైనా ఏంటది? అసలు ఏం మాటలయ్యి అసలుకి? ఇది ఛానలేనా ఇది? ఇలాంటి మాటలు ఎంకరేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సరే, ఓ పని చేద్దాం. సరే, ఈడున్నాడు కృష్ణరాజు గారు, వీడికి ఫోన్ చేద్దాం. ఫోన్ ఎత్తాడో లేదో చూద్దాం. పంపిణీ చేయకూడదు అమరావతి ఆడపిల్లలు. సరే, ఓకే, అతని సంగతి తీసేయండి. అమ్మగారికి పుట్టాడు నా కొడుకు. కొమ్మినేని శ్రీనివాసరావు వాళ్ళ అమ్మాయి వాడికే తెలియదు నా కొడుకు. ఓకే, విన్నారు కదా, స్పందించట్లా ఈ కృష్ణరాజు అనే విధవ. ఒరే విధవ శ్రీ కృష్ణరాజుగా, నువ్వు ఏం చదువుకున్నావు నాకేం అర్థం కావట్లా. వేసులంట వేరే నాయన, నువ్వు ఉంది అక్కడే కదరా, నువ్వు ఉంది విజయవాడేగా, నీ బతుకు నువ్వు పుట్టింది నీ పుట్టక విజయవాడేగా. మరి నీ పుట్టకని ఎలా అన్వయించుకోవాలా? మొత్తం ఇప్పుడు రాజధాని సరౌండింగ్ అంటే కృష్ణ గుంటూరు 2 వస్తాయి. మేమందరం దేవతల రాజధాని అనుకుంటున్నాము, నువ్వు వేసల రాజధాని అంటున్నావు. మరి నీ కథ ఏంది? నువ్వు ఆరోపణ చేయడంలో గల నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? ఏం ఎవిడెన్స్ పట్టుకొని నువ్వు మాట మాట్లాడావు? ఒక్కటి చెప్పగలవా? ఏది ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తవేరా నాయన నువ్వు? రయ్యా నీకు దండం పెడతారా నాయన, నువ్వు ఫోన్ ఎత్తరా బాబు? ఓ కృష్ణరాజు, వాడెవడో చెప్పాడు వీడెవడో చెప్పాడు కాదురా, పోయి. ఇక్కడ ఒక్క విషయం అయితే నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, గతంలో ఇదే డిబేట్లో లక్ష్మీపార్వతి గారి గురించి ఒక రాజుగారు, భీమవరం నుంచి రాజుగారు ఫోన్ చేస్తే అతన్ని మందలించిన కొమ్మినేని శ్రీనివాస్ ఇతన్ని ఎందుకు ఖండించలేకపోయాడు అనుకోవాలంటారు? ఓరి శ్రీనివాస్ కొమ్మినేని వీడు పాడు కానీ, వీడి జన్మనాశనం కానీ, వీడు పుట్టింది కూడా ఇక్కడ ఈ గడ్డ మీదే. మరి వీడు కూడా ఇట్లా పుట్టాడేమో. వీడు కొడుకు చచ్చిపోయినా వీడికి మధ్య ప్రేమించి వీడు బతుకు చెడ. ఈ నా కొడుకు వీడంటే జర్నలిస్టో ఏందో నాకు అర్థం కాల. లక్ష్మీపార్వతి గురించి ఏమన్నారు వాళ్ళు? కరెక్టే మాట్లాడారు. మరి మొగుడు వీడియోలు ఇచ్చిందా? నువ్వు మోడు ఉంచుకొని కొడుకుని పెట్టుకొని రామారావు దగ్గరికి పోయి ఆయన్ని గోక్కొని ఆయన్ని పతనానికి తీసుకెళ్ళి మరి చెప్పిన కరెక్టే కదా. మన అటువంటి ఈ శ్రీమూర్తిని తీసుకొచ్చి నువ్వు మీడియా ముందు కూర్చోబెట్టి ఏదో ప్రతివత పర్వాన ఉండితే తెల్లారాగా ఆరిపోతున్నట్టుగా ఉంది కదా. మరి ఇదేంటిరా బాబు, నువ్వు రాజధానిలో అందరూ వయసులు అంటావు, నువ్వు దాన్ని సమర్థించడం మాట్లాడతావు, కనీసం ఖండించడం ఖండించలేదు. నీ బతుకు ఎంతేనా? ఇప్పుడు సపోజ్ సరే అనుకుందాం కాసేపు, ఆ మాట అనుకున్నాం, అరే కృష్ణరాజు నువ్వు చెప్పిన నిజం అనుకుందాం కాసేపు.
నువ్వు ఉండేది అక్కడే, నీ పుటక అక్కడే. జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టాడు, కుటుంబం మొన్నదాకా 5 సంవత్సరాలు అక్కడే ఉండి పాలన చేశాడు. మరి వీళ్ళందరూ ఏంటి? కాదు. దీన్ని నేను ఒప్పుకోను అసలుకి, దీన్ని నేను ఒప్పుకోను. ఎలా మాట్లాడితే నేను ఒప్పుకోను అసలుకి, నేను ఒప్పుకోను అసలుకి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అంటున్నా నేను. నేనేమన్నా వాళ్ళన్న మాటే చెబుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకుంటున్నారా? మినిస్టర్లు ఉన్నారా? ఇప్పుడు రాజధాని ప్రాంతంలోని ఎమ్మెల్యే ఆయన పేరు ఏంటి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నాడా? ఈయన తాడికొండ శ్రావణ్ కుమార్ గారు ఉన్నారా? వీళ్ళందరూ ఇల్లు కట్టుకుంటున్నారు కదా, ఉంటున్నారు కదా. మరి వాళ్ళు కూడా అదే లెక్కనేద్దామా అని అడుగుతున్నాను నేను. ఎవరు బుద్ధి లేని మాటలు మాట్లాడారని చెప్పి అందరిని ఒక ఘాటన కడతారా? వాడు బుద్ధి లేనాడైనా? బుద్ధి లేదు వాడికి. బుద్ధిలో లంజావుడిగా మాట మాట్లాడతాడా? ఏదైనా పశువు మాట్లాడాడంటే ఒక అందం ఉంటుంది, వీడు అదే మాట్లాడేది. ఏమన్నా జ్ఞానం ఉందా అసలు? వాడికి ఏ ఆధారం ఉందని మాట్లాడుతున్నారు? నేను మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ గారు కూడా విన్నపం చేస్తున్నాను. అమ్మా, ఇది మహిళల మనోభావాన్ని కించపరిచినట్టుగా ఉంటుంది. ఇటువంటి విధాల మీద మీరు కేసు పెట్టండి. వీళ్ళు అసలు బాహ్య ప్రపంచంలో ఉండటానికి అనర్హులు. ఈ కొమ్మినేని శ్రీనివాస్ అనే ఎదవ, ఈ కృష్ణరాజు అనే ఏమన్నా నాకు అర్థం కావట్లా. ఇటువంటి ఎదవలు వీళ్ళ వల్ల భూమికి భారమే. ఈ ఎదవలు వీళ్ళ వల్ల ఉపయోగం లేదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఎందుకంటారు అమరావతి మీద ఇంకా విషం కక్కే ఆలోచన ఈ వైసీపీ నాయకులకు కానీ ఈ సెక్షన్ ఆఫ్ మీడియా కానీ ఎందుకని మానుకోలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు మానుకోలేకపోతున్నారు? పోనీ మీరు చెప్పండి. మేము అమరావతి మీద విషయం చెబుతాము, మా లైన్ ఇది, మాకు 3 రాజధానులే మా నినాదం, మా విధానం, ఆ మాట చెప్తామండి. అది చెప్పరు. అదేమంటే 44 ఎకరాలు తీసుకుంటారంటారు. అరే మీరు రండి, రైతుల దగ్గర రండి. ఇప్పుడు గ్రామ సభలు జరుగుతున్నాయి, రైతులను అడగండి. ఈ ఆధునిక వ్యవసాయంలో రైతుకి ఏమాత్రం గిట్టుబాటు అవుతుంది? ఒక రైతు భూమి పూలింగ్కి లేకపోతే భూ సేకరణకి అతను పొలం ఇవ్వాలంటే అతను కనీసం 100 సార్లు ఆలోచిస్తాడు. ఈ భూమి ఇది వీళ్ళకి ఇస్తే మన భవిష్యత్తు ఏందనేది. అంటే అతడి పంటల పండగ, లేకపోతే వ్యవసాయం అనుకూలించగా, లేకపోతే గిట్టుబాటు ధర లేక ఎన్నో వేదనలో కూడిన వ్యవసాయం ఉంది ఈరోజు. అతను ఏదో కదా సరే, దాంట్లో తప్పులు లేవా అంటే లేవని నేను చెప్పడం, ఉంటాయి. వ్యవస్థలో లోపాలు ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ రైతులు ముందుకు అడుగుతుంటే వాళ్ళ తినే నోట్లో మట్టి కొట్టే విధంగా ఇట్లా మాట్లాడతాం కరెక్ట్ కాదు. నిజం రండి, మీరు గ్రామ సభలు పెట్టండి. గ్రామ సభలు నడుస్తున్నాయి, గ్రామాన్ని జరుగుతుంది. మీరు అక్కడికి రండి, మీ మైకిల్ తీసుకురండి. ఏంది మీరు నిజంగా ఇస్తున్నారా? మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? వీటి మీద చర్చించండి, ప్రశ్నించండి. అంతవరకు బాగుంటుంది. కానీ రాజధాని రైతులు వైఎస్ఆర్ రాజధాని ఇటువంటి వ్యాఖ్యానాలు చేయడం, కృష్ణరాజు నీ వయసుకి నీ చదువుకి ఇది శోభనీయం కాదు. అంటే ఇక్కడ ఒక విషయం అయితే నాకు అర్థం కావట్లేదన్న, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు యాజ్ ఏ ప్యానలిస్ట్, యాజ్ ఏ కండక్ట్ చేస్తున్న యాంకర్గా కొమ్మినేని శ్రీనివాస్ అనేది ఖండించాల్సింది పోయి ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఇలాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని బయటికి వెళ్తే కొడతారేమోనండి అంటూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ఎలా చూడాలంటారు? ఇదంతా ఒక స్ట్రాటజీ ప్రకారం విషం చిమ్మే ప్రోగ్రామ్ అనుకోవచ్చు అంటారా రాజధాని మీద? అనుకునేదే ఉంది. విషయం చిమ్ముతున్నారు. విషయం చిమ్మే పరిస్థితులే నిన్నటి వ్యాఖ్యానాలు చూస్తుంటే, ఆ ఛానల్ చూస్తే అదే జరుగుతుంది. వీడు అడ్డం ఏదో తొడబాసం పెట్టి జో కొడతంలాగా అట్లా అంటాం, మళ్ళీ వీడు అడ్బీయటం. నాయ అర్థం కావట్లేదు జనాలు కూడా. ఇలా ఈ రకమైన వైఖరితో మీరు వస్తే మీకు 11 గారు కదా, మీకు ఒకటి కూడా రాదు. మీరు కనుక రాజధాని మీరు నిజంగా మీ అమ్మ బాబుకి పుట్టుంటే రాండి, రాజధాని నడుబొడ్డుకు వచ్చి మీరందరూ వయసులు ఇక్కడ ఈ రాజధాని అంతా అమరావతి అంటే దేవతల రాజధాని కాదు, ఇది వయసులకి నిలవైన రాజధాని. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, 150 రిపబ్లికేషన్ కేంద్రాలు ఉన్నాయి అని మీరు మాట్లాడారు కదా. దమ్ముంటే రండి. రే కృష్ణరాజు, ఒరే కొమ్మినేని శ్రీనివాస్, నువ్వు వచ్చి నిరూపించు. నువ్వు మొగాడివైతే, నువ్వు నిజంగా నీ అమ్మకి నీ తల్లికి నువ్వు పుట్టినాడివైతే, నీ అమ్మ నీ బాబు నిన్ను నిజంగా కని ఉంటే, మీ ఇద్దరిని కని ఉంటే రండి, నిరూపించండి. లేకపోతే మటుకు మీ మీద ప్రైవేట్ కేసులు వేస్తాం, నా కొడకల్లారా రోడ్డు మీద ఈడుస్తాం, పిచ్చి కుక్కడు కొట్టినట్టు కొడతాం.